ఈరోజు మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో యూనిట్ 3 వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాల గురించి తెలుసుకుంటున్నాము. మొదటగా పర్యావరణ విద్య గురించి నేర్చుకుంటున్నాం. పర్యావరణ విద్య అంటే ఏంటి అనేది ముందుగా తెలుసుకుందాం. పర్యావరణ విద్య యొక్క నిర్వచనాలు కొన్నింటిని చూద్దాం. పర్యావరణ విద్య అంటే పర్యావరణాన్ని గురించి, పర్యావరణం కోసం, పర్యావరణం ద్వారా నేర్చుకునే విద్యను పర్యావరణ విద్య అంటున్నాం. అంటే పర్యావరణంలో ఏమేమి ఉంటాయో, పర్యావరణం బాగుండాలంటే దాని గురించి మనం తెలుసుకోవాలి. దాని గురించి తెలియజేసేదే ఈ పర్యావరణ విద్య. మానవుడికి స్వాభావిక, సామాజిక, పర్యావరణానికి మధ్య గల ప్రతిచర్యలే పర్యావరణ విద్య. అంటే మనిషికి తన చుట్టూ ఉన్న పర్యావరణానికి సంబంధించినటువంటి చర్య, ప్రతిచర్య, వీటికి మధ్య గల సంబంధాన్నే పర్యావరణ విద్య అని అంటున్నాం. అదేవిధంగా పర్యావరణ విద్య ద్వారా ఏం చేస్తాము, పర్యావరణ విద్యలో ఏం నేర్చుకోవాలి, ఏం నేర్పాలి, అసలు ఈ పర్యావరణ విద్య అంటే ఏంటో చాలా చక్కగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కరికులం స్టేట్మెంట్ వాళ్ళు ఈ నిర్వచనాన్ని ఇచ్చారు. పర్యావరణం యొక్క నాణ్యతను పెంపొందించగలగడం, నాణ్యతను పెంపొందించిన తర్వాత పర్యావరణానికి సంబంధించిన జాగృతి, జ్ఞానం, అవగాహన, వైఖరులను కలిగించి నైపుణ్యాన్ని పెంచి పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను, సమాజాన్ని, అందరినీ, వ్యక్తులను పాల్గొనేటట్లు చేసే విధానం. దీన్ని చెప్పిన వారు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కరికులం స్టేట్మెంట్. అంటే నాణ్యత పెంచాలి, అందరి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి, దీని పట్ల జ్ఞానాన్ని, అవగాహనని, వైఖరులు అనేటువంటి వాటిని, నైపుణ్యాలను కూడా పెంచి వాటి ద్వారా వీళ్ళు ఈ పర్యావరణాన్ని పరిరక్షించగలిగేటట్లు చేయడం. తర్వాత కర్మాగారాలు, తర్వాత మనుషుల యొక్క చర్యల ద్వారా ఏమవుతుందంటే రకరకాలైనటువంటి ఉద్గారాలు, రకరకాలైనటువంటివి ఉత్పన్నమవుతున్నాయి. ఈ కంపనలు ఏం చేస్తున్నాయంటే గాలిని, నీటిని కాలుష్యం చేస్తున్నాయి. అదేవిధంగా శబ్ద కాలుష్యం కూడా జరుగుతోంది. ఈ రవాణా వ్యవస్థ ద్వారా గాలి, నీరు, నేల ఇవన్నీ కూడా మనకు కలుషితమైపోతున్నాయి. కలుషితం అవడం వల్ల ఏమవుతుంది, మనిషికి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ విధంగా పర్యావరణానికి హాని కలిగించే కారకాల్ని నిరోధించి, తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోగలగడమే పర్యావరణ విద్య. అంటే మనకు బయట పీల్చే గాలి, తాగే నీరు ఇవన్నీ పరిశుభ్రంగా ఉంచుకోగలిగడానికి చేసేటటువంటి చర్యల గురించి తెలుపుతుంది ఈ పర్యావరణ విద్య. అదేవిధంగా మానవుడికి అతని జీవ, సాంస్కృతిక, ప్రాకృతిక పరిసరాలకు గల మధ్య సంబంధాన్ని అవగాహన చేసుకొని పర్యావరణ అంశాలకు సంబంధించిన అంశాలన్నింటినీ గుర్తించి నాణ్యత, వైఖరులను అభివృద్ధి చేయడమే పర్యావరణ విద్య. ఇంకొక డెఫినేషన్, ఇంకొక నిర్వచనంలో ఇక్కడ ఏం చూస్తున్నామంటే మానవుడికి, సంస్కృతికి, అతని జీవితానికి, జీవ వైవిధ్యం, ప్రకృతి, పరిసరాలకు వీటన్నిటికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని పర్యావరణంలో ఏవి ఎంత పాళ్ళల్లో ఉండాలో వాటిని అన్నిటినీ మనం తెలుసుకొని దాని యొక్క నాణ్యతని పెంపొందించాలి. పర్యావరణం పట్ల మన వైఖరిని మార్చుకొని పర్యావరణాన్ని అభివృద్ధి చేయగలగడమే పర్యావరణ విద్య. అదేవిధంగా పర్యావరణ విద్య యొక్క అర్థం ఏంటో ఇంకా కొంత క్షుణ్ణంగా తెలుసుకుందాం. పర్యావరణం ఈ పదం ఎన్విరాన్మెంటల్ అంటాం, ఎన్వైరన్మెంటల్ స్టడీస్. ఎన్విరాన్ అనేది ఫ్రెంచ్ పదం. ఎన్విరాన్ అనేది ఫ్రెంచ్ పదం. ఎన్విరాన్ అనగా చుట్టూ ఉండే జీవ, నిర్జీవ అంశాలు రెండు అన్నమాట. జీవము కలవి, నిర్జీవమైనవి. చెట్లు, చేమ ఇవి కాకుండా గాలి, నీరు, రాళ్ళు, కొండలు, గుట్టలు ఇవన్నీ కూడా నిర్జీవ అంశాలు. అన్నిటినీ కలగలిపిందే ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం. సాధారణ విద్యకు మనం ఏం చేయాలి, పర్యావరణ విద్య యొక్క ప్రమాణాలని జోడించడం వల్ల ఈ పర్యావరణ విద్యకు విలువను పెంపొందిస్తాం.
ఆ విలువను పెంపొందించినప్పుడు ఆ విలువల్ని మనం విద్యార్థుల్లో వ్యక్తుల్లో ప్రవేశపెట్టగలిగితే వాళ్ళు పర్యావరణం పట్ల తన వైఖరిని మార్చుకోగలిగి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడగలుగుతారు. ఇదే పర్యావరణ విద్య యొక్క లక్ష్యం. అదేవిధంగా భూమితో ఉండే సంబంధాలన్నీ మనం భూమి మీద ఉన్నవి ఏవైనా వాడుకోవచ్చు. అవన్నీ ఆర్థికపరమైన హక్కు. భూమి మీద ఉన్న వాటికి మనిషికి మనకే హక్కు ఉందని అనుకుంటున్నాం తప్పితే ఇది మనం కర్తవ్యపరంగా ఏం చేస్తున్నామో ఎంత నాశనం చేస్తున్నామో అని ఆలోచించట్లే. మనం దీన్ని పరిరక్షించడానికి మన కర్తవ్యం ఏమిటో కూడా తెలుసుకోవాలి. అందుకని విద్యావేత్తలు పర్యావరణ నిపుణులు ఏం చేశారంటే పర్యావరణంని రక్షించడం కోసం నైతిక విధానాలను మన జీవన విధానంలో రూపొందించడం జరిగింది. మన జీవన విధానం ఎలా ఉంటే మనం పర్యావరణాన్ని పరిరక్షించగలుగుతామో, ముందు తరాలకి మంచి పర్యావరణాన్ని అందించగలుగుతామో అటువంటివన్నీ ఆలోచించి కొన్ని నైతిక విధానాలని ఈ పర్యావరణ విద్యలో పెట్టడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ సామాన్య శాస్త్రానికి, సాంకేతిక విద్యకు, దేశాభివృద్ధికి జోడించినట్లయితే మనం పర్యావరణాన్ని పరిరక్షించగలుగుతామని, ఈ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని విద్యావేత్తలు భావించారు. సామాజికవేత్తలు, విద్యావేత్తలు అంటే ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి సామాన్య శాస్త్రం, సాంకేతిక శాస్త్రం వీటన్నిటినీ మనం పరిగణనలోనికి తీసుకొని ఏ విధంగా పర్యావరణంని పరిరక్షించవచ్చు, ఈ పొల్యూషన్ నుంచి కారకాల నుంచి మనం కాపాడుకోగలుగుతాము అన్నది చేయగలుగుతాము ఎప్పుడైతే మనం సాంకేతిక విద్యకు, సామాన్య శాస్త్రానికి ఈ పర్యావరణాన్ని కూడా జోడించినట్లయితే ఇది లక్ష్యాన్ని చేరుకోవడం సులభతరం అవుతుందని భావించడం జరిగింది. పర్యావరణ సమస్యల పరిష్కార విషయాలే కాక జీవ, భౌతిక, సాంఘిక పర్యావరణాల పరిరక్షణ చర్య కోసం ప్రపంచ ప్రజలందరికీ పిలుపునివ్వాలి. ప్రపంచంలో ఇప్పుడు అందరం ఈ పొల్యూషన్ బారిన పడుతున్నాం. రకరకాలైనటువంటి కాలుష్యాలు వచ్చి చేరాయి. మనం మనుషులమే కాకుండా మిగిలిన జీవరాశులన్నిటికి కూడా వీటి యొక్క ప్రభావం ఉంది. అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి భౌతిక పరిసరాలు, అదేవిధంగా సాంఘిక పరిసరాలు అంటే సొసైటీ, సమాజంలో కూడా రకరకాలైనటువంటి సమస్యలు ఏర్పడడం జరిగింది. ఈ సమస్యలన్నిటినీ పర్యావరణ సమస్యలతో పాటు పరిష్కరించగలగాలి. అందుకోసం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ పూనుకోవాలి. అందరినీ పిలిచి ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, ఇవి సమస్యలు, వీటన్నిటిని పరిష్కరించడానికి మనము మన వంతు కృషి చేయాలని ప్రపంచ ప్రజలందరికీ పిలుపునివ్వడం ఈ పర్యావరణ విద్య ద్వారా చేయడం జరిగింది. బెల్గ్రేడ్ 1975లో జరిగిన కార్యగోష్ఠిలో ఏం చేశారంటే పర్యావరణ విద్య స్వభావం ఎలా ఉండాలి, ఈ పర్యావరణ విద్యలో ఉండవలసిన అంశాలు ఏంటి అన్న దాని నుంచి కొన్ని సూచనలను చేయడం జరిగింది. దాని నుంచి తీసుకున్న కొన్ని అంశాలను ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది. చారిత్రాత్మక దృక్పథాల గురించి తెలిపేటప్పుడు అందులో పర్యావరణ పరిస్థితులను, ప్రస్తుత స్థితిగతులకు ప్రాముఖ్యత ఇవ్వాలి. మనకు తాజ్మహల్ గురించి చెప్పుకుందాం. తాజ్మహల్ చారిత్రాత్మకమైనటువంటి కట్టడం, కానీ దాన్ని మార్బుల్తో కట్టారు, తెల్లని పాలరాయితో. ఇప్పుడు ఏమైంది, అది కాలుష్యం బారిన పడి ఆ చారిత్రాత్మక కట్టడం నల్లగా మారిపోయింది. అంటే కట్టినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. అందుకని పర్యావరణ స్థితిగతులను, ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిగతులను గురించి తెలుసుకొని మనం ఏం చేయగలగాలి, దాని పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్నది మనం పర్యావరణాన్ని పరీక్షించేటప్పుడు అవగాహన అన్నది ఉండాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ అభివృద్ధి, పెరుగుదల విషయాలలో ప్రణాళికలను స్పష్టంగా రూపొందించాలి. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, దాన్ని అభివృద్ధి చేయడానికి ఎటువంటి ప్రణాళికలు అయితే మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం, పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించగలుగుతామన్న విషయాల గురించి మనం స్పష్టమైన ప్రణాళికలు ఉంటే త్వరగా అందుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం. అదేవిధంగా అధ్యయన అనుభవాల ప్రణాళికలను తయారు చేసుకోవాలి. ఏమేమి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్,
వాటిని అనుభవాన్ని ప్రణాళికబద్ధంగా పిల్లలు ఏ అంశాలని అధ్యయనం చేయాలో మనం చక్కటి ప్రణాళిక తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నాక ఆ విద్యార్థులు, అభ్యాసకులు అంటే ఆ విద్యార్థులందరూ పాల్గొనేటట్లు చేసి వాళ్ళు కూడా తమ వంతు కృషి చేయడానికి, కొన్ని తీర్మానాల్ని చేసుకోవడానికి ప్రతి విద్యార్థికి అవకాశం కల్పించాలి. అంటే చెట్లను పెంచడం, లేకపోతే పొల్యూషన్ కాలుష్య కారకాలను నివారించగలగడం, చిన్న చిన్నవి వారి ఇంటి చుట్టుపక్కల జరిగేటటువంటి విషయాలలో వాళ్ళు పాల్గొనేటట్లు చేసి తమ వంతు కృషిగా వారి చుట్టుపక్కల పరిసరాలని వాళ్ళు చక్కగా పరిరక్షించగలిగితే ఈ కాలుష్యం బారిన పడకుండా, చెత్తా చెదారం లేకోకుండా చేసినంత వర్క్ వాళ్ళు చేయగలుగుతారు. పిల్లలకు కూడా విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలి. అటువంటి ప్రణాళికలు ఏమేమి ఉన్నాయో తర్వాత మనం చాలా క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఈ పర్యావరణ విద్యను ప్రతి పాఠ్య విషయంలో కూడా జోడించాలి. అంతే పర్యావరణ విద్యకు పాఠ్య విషయాలకు సంబంధం పెట్టాలి. సంబంధం పెట్టి ప్రతి పాఠ్యాంశంతో పాటు ఈ పర్యావరణ విద్య గురించి కొంత బోధనాంశాలని బోధించగలిగితే అప్పుడు ఈ పర్యావరణ విద్యకు ఒక సంపూర్ణత వస్తుంది, సమతుల్య దృక్పథం కలిగి ఉంటుంది. అప్పుడు విద్యార్థి కూడా ప్రతి లెసన్ నేర్చుకున్నప్పుడు ఈ పర్యావరణం గురించి ఆలోచిస్తాడు. ఎక్కడో ఒక చోట మనం ఈ విషయాన్ని చొప్పించగలగాలి. ఈ బోధనాంశంలో ప్రతి పాఠ్య విషయంలో ఈ పర్యావరణ విద్యను చొప్పించగలిగితే అప్పుడు బాగుంటుంది. పర్యావరణ సమస్యల పరిష్కారంలో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ సహాయ సహకారాల్ని పెంపొందించుకోవాలి. ఈ పరిష్కారాలలో స్థానికంగా ఏ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవాలి. అదేవిధంగా జాతీయంగా, అంతర్జాతీయంగా ఈ సమస్యల పరిష్కారానికి ఎటువంటి ప్రయత్నాలు జరిగాయో, ఎటువంటి కృషి జరిగిందో వాటి గురించి తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించడానికి మన దగ్గర కూడా అటువంటి లక్ష్యాల్ని చేరుకోవడానికి అటువంటి సూచనల్ని తీసుకొని పాటించడం చేయగలగాలి. అదేవిధంగా పర్యావరణ సమస్యలను పరిరక్షించే దృష్టిని విద్యార్థుల్లో పెంపొందించాలి. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని విద్యార్థి చేతనైనంత వరకు పరిష్కరించగలిగితే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతాల గురించి పిల్లలకు వాళ్ళల్లో ఆలోచనను పెంపొందించాలి. అవి పరిష్కరించగలిగేటటువంటి సామర్థ్యాన్ని కూడా మనం పెంచిన వాళ్ళం అవుతాం. కాబట్టి చిన్నప్పటి నుంచే విద్యార్థికి ఈ పర్యావరణం పట్ల అవగాహన, సమస్యల్ని ఎలా పరిష్కరించాలా అన్న దృష్టి పెంపొందించాలి. అదేవిధంగా బోధన, అధ్యయన విషయాలకు విభిన్న పర్యావరణాలను, వివిధ పద్ధతులను, దానికి సంబంధించినటువంటి అంశాల పట్ల అవగాహన కల్పించడానికి ప్రయోగపూరిత కృత్యాలను కూడా విద్యార్థులకు చేసి చూపించాలి. ఆ యొక్క అనుభవాల్ని విద్యార్థులు ఉపయోగించుకోగలగాలి. అంటే మనం డెమాన్స్ట్రేషన్ చేసి ఈ విధంగా మీరు కాలుష్యాన్ని నివారించవచ్చు, ఈ విధంగా కాలుష్య కారకాలు ఉన్నాయి, వీటిని ఇలా తగ్గించవచ్చు, వీటికి మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం, నీటి కాలుష్యం ఉందా, వాతావరణ కాలుష్యం ఎంత ఉంది, అదేవిధంగా నేల కాలుష్యం ఏమైనా జరుగుతుందా, వీటికి కారణాలు ఏంటి, వీటి యొక్క కారణాలను విద్యార్థులు కనుగొనేటట్లు ప్రోత్సహించగలగాలి. అంటే బోధన ప్రతి సబ్జెక్టు చెప్పినప్పుడు అధ్యయన విషయాలతో పాటు విభిన్న పర్యావరణ అంశాలను కూడా వాళ్ళలోకి మనం తీసుకెళ్ళగలగాలి. విద్యార్థులలో అవగాహన కల్పించాలి. ఆ విధంగా విద్యా పద్ధతులు కూడా ఉండాలి. ప్రయోగపూర్వకంగా విద్యార్థి చేసి నేర్చుకొని తెలుసుకొని వాటిని తన పరిసరాలలో ఉపయోగించగలిగేటట్లు చేయాలి. దానిలో ఈ సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటికి గల కారణాలు విద్యార్థులు కనుగొన్నట్లయితే వాటిని పరిష్కరించడం చాలా సులభం అవుతుంది. ఈ పర్యావరణ విద్య యొక్క లక్ష్యాలు అవే. అంటే తన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల్ని విద్యార్థి అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించగలగడానికి తగిన కారణాలు గనక వెతుక్కుంటే సమస్య పరిష్కారం చాలా సులభం అవుతుంది. పర్యావరణ సున్నితత్వం, సమస్య పూరణం విలువలను అన్ని స్థాయిల్లో అభ్యాసకులకు తెలియజేయాలి. సున్నితత్వం అంటే పర్యావరణంలో వేడి పెరిగిందనుకోండి, మామూలుగా వాతావరణంలో
ఎండాకాలం రాకముందే ఇప్పుడు ప్రస్తుతం ఎండలు ఎక్కువనే ఉంది. అలా ఆ విధంగా సున్నితత్వం అంటే ఈ కాలంలో ఉండాల్సిన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉంది. దీన్ని ఎలా తగ్గించాలి, మొక్కలు నాటాలి, ఎందుకు ఇలా పెరిగింది, ఉష్ణోగ్రతలు ఎందుకు పెరుగుతున్నాయి, ఈ సమస్యల్ని వాళ్ళు పరిష్కరించగలిగేటట్లు మనం విభిన్న ఆలోచనలను విద్యార్థుల్లో కలగజేయాలి. విభిన్న ఆలోచనలను కలగజేసినప్పుడు విద్యార్థి అన్ని స్థాయిలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ అవగాహన మనం కల్పించినట్లయితే సమస్యకు పరిష్కారాన్ని విద్యార్థులే కనుగొనగలుగుతారు. పర్యావరణ సమస్యల క్లిష్టతను గురించి విమర్శనాత్మక ఆలోచన మనం చెయ్యాలి. వాళ్ళల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వగలగాలి. ఇంతవరకు మనం పర్యావరణ విద్య అంటే ఏంటో, దాని యొక్క లక్ష్యాలు ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు పర్యావరణ విద్య యొక్క పరిధి గురించి తెలుసుకుందాం. పర్యావరణ విద్య అనేది ఒక సమ్మేళనం అని ఎందుకు అంటున్నామంటే, చుట్టూ ఉన్నటువంటి అనేక సాంఘిక, జీవ, నైతిక, భౌతికంగా ఉన్నటువంటి అన్నిటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పర్యావరణ విద్య ఒక సమ్మేళనం. పర్యావరణ విద్యలో ఉండేటటువంటి అంశాలన్నీ కూడా సహజమైనవి, నిర్మించినవి, సాంకేతికమైనవి. అంటే రకరకాల అంశాలు ఉన్నాయి. కొన్ని ఏమో సహజంగా మన చుట్టూ ఉన్నటువంటి వనరులు, కొన్ని మనం నిర్మించిన కట్టడాల వల్ల, వీటి వల్ల కర్మాగారాల వల్ల ఏర్పడ్డ కాలుష్యం మరియు సమస్యలు. అదేవిధంగా సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందాము. ఆ సాంకేతికతతో పాటు అనేక సమస్యలను కూడా ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఈ పర్యావరణ విద్య యొక్క పరిధిలో వీటన్నిటి పట్ల మనకు అవగాహన రావాలి. మనకు అవగాహన వస్తే అదేవిధంగా విద్యార్థికి కూడా మనం అవగాహన పెంపొందించి ఆ సమస్యల పరిష్కారానికి మనం నైపుణ్యాలని కూడా విద్యార్థుల్లో పెంపొందించగలుగుతాం. కాబట్టి ఈ పర్యావరణ విద్య అనేది ఒక సమ్మేళనం. దీంట్లో సహజ అంశాలు ఉన్నాయి, నిర్మితమైన అంశాలు ఉన్నాయి, సాంకేతికమైన అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పర్యావరణ విద్య పరిధి చాలా విస్తృతమైందని చెప్పవచ్చు. పర్యావరణంలో జనాభాకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. జనాభాకు సంబంధించిన అంశాలంటే జనాభా పెరుగుదల. మన భారతదేశంలో జనాభా పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. ఈ జనాభా పెరుగుదల ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే మనుషులకి సరిపడినంత స్థలం నేల మీద దొరకడం కష్టం. అదేవిధంగా గాలి, నీరు, నేల అన్ని కాలుష్యాలు అవుతున్నాయి. కాబట్టి జనాభా పెరుగుదల వల్ల రకరకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. గాలి, నీరు, నేల వీటన్నిటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. వీటి వినియోగం ఎక్కువ అవుతుంది. కాబట్టి పర్యావరణంలో జనాభాకు సంబంధించిన అంశాలు, జనాభా పెరుగుదల, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడగలగాలి. ఇది విద్య, ఆవరణ శాస్త్రం, పర్యావరణ సమస్యల్లో విద్య యొక్క పాత్ర గురించి కూడా ఈ పర్యావరణంలో మనం తెలుసుకుంటాం. విద్య నేర్పేటప్పుడే విద్యార్థికి పర్యావరణం పట్ల అవగాహన కలిగించాలి. ఆవరణ శాస్త్రం అంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల గురించి విద్యార్థికి తెలియజేయాలి. తన ఆవరణలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించగలిగేటటువంటి నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలి. ఈ విధంగా అభివృద్ధి చేయడానికి పర్యావరణ సమస్యల పరిరక్షణలో విద్య యొక్క పాత్ర ఎంత ఉందో మనం ఈ పర్యావరణ విద్యలో తెలుసుకుంటాం. అదేవిధంగా పర్యావరణ విద్య పరిపాలన కేంద్రీయ మరియు వికేంద్రీకరణ అంటే కొన్ని సెంట్రలైజ్డ్గా పనిచేయాలి అందరూ కలిసి. అదేవిధంగా వికేంద్రీకరణ అంటే ఆ పరిసరాల్లో, తమ పరిసరాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోగలగడానికి కృషి చేయగలగాలి. అదేవిధంగా పర్యావరణ విద్యలో కొన్ని ప్రణాళికలు వేసుకోవాలి. కొన్ని స్థూల ప్రణాళికలు, కొన్ని సూక్ష్మస్థాయి ప్రణాళికలు. స్థూలంగా అంటే మేజర్ ప్రణాళికలు, కొన్ని చిన్నవి అప్పటికి సమస్యని పరిష్కరించగలిగేటట్లు కొన్ని సూక్ష్మ స్థాయి ప్రణాళికలు ఉండాలి, కొన్ని స్థూల స్థాయి ప్రణాళికలు కూడా ఉండాలి. అదేవిధంగా సహజ, సామాజిక, భౌతిక, చారిత్రాత్మక విషయాల గురించి విద్యార్థికి అవగాహన ఉండాలి. సహజ వనరులు అంటే గాలి, నీరు, నేల, ఈ మూడిటి గురించి విద్యార్థికి అవగాహన ఉండాలి. వీటిని పరిరక్షించగలగాలి. అదేవిధంగా సమాజంలో వీటిని మనం సమతుల్యంగా ఉంచకపోతే ఏర్పడే సమస్యల గురించి విద్యార్థికి తెలిసి ఉండాలి. అదేవిధంగా భౌతికంగా
మనకు ఎండ ఎక్కువగా ఉందా, చలి ఎక్కువగా ఉందా, వర్షాలు ఎక్కువ పడుతున్నాయా, తక్కువ పడుతున్నాయా, ఇవన్నీ కూడా అవగాహన కల్పించాలి. అదేవిధంగా చారిత్రాత్మక అంశాలు, చారిత్రాత్మక విషయాలు, ఇందాక తాజ్మహల్ గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా అడవులు నరికివేస్తే ఎంత సాంద్రత, భూమి సారం తగ్గిపోయింది, మన భారతదేశంలో ఎన్ని రకాలైనటువంటి అడవులు ఉన్నాయి, వాటిని ఎలా పరిరక్షించాలి. అదేవిధంగా చారిత్రాత్మకంగా గంగా, యమున ఈ నదులకు ఎంత ప్రాధాన్యత ఉంది, వీటన్నిటి గురించి విద్యార్థికి అవగాహన కల్పిస్తే వీటిలో కనుక ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు విద్యార్థి ఆ పర్యావరణ సమస్యల్ని పరిష్కరించగలుగుతాడు. ఈ అవగాహన అనేది మనం ఈ పర్యావరణ విద్య ద్వారా విద్యార్థుల్లో కలిగించాలి. అదేవిధంగా వన్యప్రాణుల నిర్మూలన, జన్యుపరమైన సమస్యలు, వన్యప్రాణులని కూడా పరిరక్షించాలి. చెట్లను నరికివేత వీటన్నిటిని నిర్మూలించాలి, వన్యప్రాణులను పరిరక్షించాలి. జన్యుపరమైనటువంటి సమస్యలు, లోపాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. తుఫానులు, కరువులు, భూకంపాలు, ఈ విధంగా రకరకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నిటిని గురించి మనం పర్యావరణ విద్యలో విద్యార్థికి అవగాహన కల్పించాలి, నైపుణ్యాన్ని పెంపొందించాలి. విభిన్న ఆలోచన దృక్పథాన్ని కలిగించినట్లయితే విద్యార్థి తన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతాడు. పర్యావరణ విద్యా లక్ష్యాలు మేజర్గా 4 రకాలుగా విభజించడం జరిగింది. మొదటిది జ్ఞానం. జ్ఞానం అంటే ఏం తెలుసుకోవాలి విద్యార్థి? పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవాలి. సమస్యలు ఏమున్నాయి అన్నదాన్ని బట్టి అన్న విషయాల జ్ఞానాన్ని విద్యార్థి తెలుసుకోవాలి. రెండవది నైపుణ్యం. నైపుణ్యం ఏంటి? పర్యావరణ సమస్యల్ని పరిష్కరించుటకు మార్గాల్ని ఎన్నుకోవాలి. అంటే ఎప్పుడైతే విభిన్నమైనటువంటి ఆలోచన దృక్పథాన్ని విద్యార్థి కలిగి ఉన్నాడో అప్పుడు అతను తన నైపుణ్యంతో ఆ సమస్యల్ని పరిష్కరించగలుగుతాడు. కాబట్టి విద్యార్థికి జ్ఞానం, నైపుణ్యం అవసరం. వీటితో పాటు అవగాహన. అవగాహన అంటే పర్యావరణ సమస్యల్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. నీటి సమస్య ఎలా ఉంది, అదేవిధంగా గాలి కాలుష్యం ఎలా ఉంది, నేల కాలుష్యం ఎంత మేరకు ఉంది, వీటన్నిటిని గురించి విద్యార్థికి తన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల గురించి అవగాహన కావాలి. అవగాహన పెంపొందించుకుంటే ఈ పర్యావరణ విద్యలో ఉన్నటువంటి లక్ష్యాల్ని మనం చేరుకోగలుగుతాం. అదేవిధంగా వైఖరులు. పర్యావరణం పట్ల సరైన వైఖరులు పెంపొందించుకోవాలి. వైఖరి అంటే యాటిట్యూడ్. విద్యార్థి తను ఈ భూమి నాది, ఈ నేల నాది, ఈ గాలి మనదే, మనం చక్కగా దీన్ని పరిరక్షించుకుంటేనే తర్వాత తరాలకు మంచి నీటిని, మంచి గాలిని అందించగలుగుతామన్న వైఖరి విద్యార్థుల్లో ఏర్పడాలి. అంటే వీటిని కాలుష్యం బారిన పడకుండా మనమే రక్షించాలి, పరిరక్షించాలి అన్నటువంటి వైఖరిని విద్యార్థికి కలిగించాలి. తర్వాత అంశం పర్యావరణం యొక్క సుస్థిర అభివృద్ధి. ఏ విధంగా దీన్ని పర్యావరణాన్ని మనం అభివృద్ధి చేస్తాం, దీన్ని కాపాడగలుగుతాం, పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించగలుగుతామో తెలుసుకుందాం. పర్యావరణాన్ని ఒక సమగ్ర రూపంగా అన్ని అంశాలను కలిపి చూడడమే సుస్థిర అభివృద్ధి. అంటే లక్ష్యాలు ఇక్కడ ఏమున్నాయంటే విద్యార్థులు తగిన ప్రమాణాలతో అభివృద్ధి గురించి అవగాహన కలిగి ఉండాలి. ఈ కాలుష్యాన్ని నివారించడానికి, అదేవిధంగా వన్యప్రాణుల సంరక్షణకు చట్టాలు చేసినట్లయితే మనం పర్యావరణాన్ని పరిరక్షించగలం. అంటే ఈ పర్యావరణం పట్ల ప్రతి విద్యార్థికి సరైన అవగాహన కల్పించాలి. దానికి తగిన ప్రమాణాలు కావాలంటే వీటిన్నిటికీ చట్టాలు చేయాలి, చట్టాలు కావాలి. పర్యావరణం యొక్క సమతుల్యతను పాడు చేయకుండా, జీవుల యొక్క ఆవాసాలకు ఎటువంటి హాని కలిగించకుండా, ప్రకృతి సంపద తరిగిపోకుండా, క్షీణించకుండా అభివృద్ధికి పనులు చేపడితే ముందు తరాల వాళ్ళకు కూడా మనం మంచి పర్యావరణాన్ని అందించగలుగుతాం. అదేవిధంగా మనం చెట్లు నరికేస్తున్నాం, ఏమవుతుంది? జీవులు తమ యొక్క ఆవాసాన్ని ఉండవలసినటువంటి ప్రదేశంలో ఉండకుండా ఎక్కడికో వలస వెళ్ళిపోతాయి. అప్పుడు మనకు కొన్ని రకాలైనటువంటి పక్షులు, జంతుజాలాలు, జీవులు కనపడకుండా కనుమరుగైపోతూ ఉన్నాయి. అందుకని ఏం చేయాలి అంటే ఈ ప్రకృతి సంపదని
కాపాడాలి. ఈ జీవుల ఆవాసాలు, వాటి నివసించే చెట్లని, వీటన్నిటిని మనం కొట్టివేయకుండా పరిరక్షించడం చేయాలి. ఈ విధంగా కొన్ని తగిన ప్రమాణాలతో పర్యావరణంలో చాలా మార్పులు చేయకుండా అభివృద్ధి చెందడానికి మన వంతు సహకారాన్ని ఇవ్వాలి. ఏం చేస్తున్నాం, మన హైదరాబాద్ చుట్టూ చూసుకుంటే ఒకప్పుడు చాలా వరకు చెట్లు ఉండేవి. ఇప్పుడంతా పట్టణీకరణ ఎక్కువైపోయింది. మన చిన్న పల్లెటూర్లు కూడా పట్టణంలో కలిసిపోవడం జరిగింది. చెట్లే కనుమరుగైపోయాయి. అక్కడ ఉన్నటువంటి పిట్టలు, కాకులు, ఇలాంటి పక్షులు, జీవజాతులు అన్నీ అంతరించిపోవడం జరిగింది. ఈ పర్యావరణ సమస్యలు రెండు రకాలు. ఒకటి ఏంటి అంటే అభివృద్ధి సరళిలో ప్రతికూల ప్రభావం వల్ల ఏర్పడేవి. రెండవది పేదరికం వల్ల, అభివృద్ధి లోపం వల్ల ఏర్పడేవి. అదే నేను ఇప్పుడే చెప్పాను కదా, మనము పట్టణీకరణ వల్ల, అభివృద్ధి జరగడం వల్ల చాలా హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఏమైంది, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమి అంతా కూడా మనం అపార్ట్మెంట్లు కట్టడానికి ఉపయోగించడం జరిగింది. ప్రతికూల ప్రభావం ఏమైంది, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, నేల కాలుష్యం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడడం జరిగింది. ఇంకొక రెండవ రకమైనటువంటి సమస్య పేదరికం వల్ల, అభివృద్ధి చెందకపోవడం వల్ల. కొన్ని ప్రాంతాల్లోనే అభివృద్ధి జరిగింది, కొన్ని ప్రాంతాల్లో జరగకపోవడం వల్ల ఏర్పడేటటువంటి సమస్యలు. మొదటగా చూసుకున్నట్లయితే అడవులు నరికివేయడం జరిగింది. మొక్కలన్నిటినీ, చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లన్నిటినీ మనం బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే అడ్డం వచ్చిన చెట్లన్నిటిని నరికివేయడం జరిగింది. దానివల్ల ఏమైంది, భూమి మీద స్థిరపడడం జరిగింది. అయితే జీవుల ఆవాసాలన్నీ పోయాయి. జీవులకు ఎటువంటి రక్షణ లేదు. వాళ్ళు గూడు కట్టుకోవడానికి చెట్టు అనేది లేకుండా తగ్గిపోయింది. ఎందువల్ల అంటే మొక్కలన్నిటిని మనం నరికేయడం జరిగింది. మొక్కల జాతులు తగ్గిపోయాయి. అందువల్ల జీవుల ఆవాసాలు తగ్గిపోవడం జరిగింది. ఇది అభివృద్ధిలో మనం చేసినటువంటి చర్య. అదేవిధంగా కలప అధికంగా వాడడం జరిగింది. భూమిపైన అనేక జీవుల ఆవాసాలను కోల్పోయాయి, మొక్కల జాతులు తగ్గిపోయాయి. అదేవిధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పడడం వల్ల చాలా వరకు వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ఏర్పడడం జరిగింది. వీటన్నిటిని మనం వాయువుల్ని గాలిలోకి వదిలేస్తున్నాం. పరిశ్రమల నుంచి వచ్చే పొగ అంతాను, నీరు కూడా పరిశ్రమల్లో వాడిన నీటిని మనం మళ్ళా క్లీన్ చేయకోకుండా అదే నీటిని, రకరకాలైనటువంటి రసాయనాలు కలిసినటువంటి నీటిని జలవనరుల్లోకి వదలడం ద్వారా నీటి కాలుష్యం కూడా పెరిగిపోయింది. అదేవిధంగా క్రిమి సంహారక మందులు వాడకం ఎక్కువైపోయింది. వీటి వల్ల భూమి నిస్సారమైపోతుంది, పంటలు సరిగా పండటం లేదు. అదేవిధంగా పంట దిగుబడి కూడా చాలా వరకు ఎక్కువ క్రిమి సంహారక మందులు కొట్టినట్లయితే దిగుబడి తగ్గిపోతుంది. అదేవిధంగా మన చేతికి వచ్చిన పంట, ఆహార ధాన్యాలలో కూడా ఈ క్రిమి సంహారక మందుల యొక్క శాతం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు సాంకేతికత, టెక్నాలజీ ఇవన్నీ అభివృద్ధి చెందినప్పటికీ వీటిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. పంట కోసే ముందు, ఒక 10 రోజుల ముందు, వారం రోజుల ముందు ఏ రైతు కూడా క్రిమి సంహారక మందుని కొట్టకూడదు. కానీ ఏం చేస్తున్నారు, 3 రోజుల ముందు కొట్టేసి కూడా ఏం చేస్తున్నారు, ఆ పంటను కోసేసి మార్కెట్కి పంపడం జరుగుతుంది. అందువల్ల ఈ క్రిమి సంహారక మందులు ఇవన్నీ కూడా మనం తినే ఆహార పదార్థాల్లో ఉండిపోతున్నాయి. అదేవిధంగా భూమి కూడా నిస్సారమైపోతూ ఉంది. నీటి వనరుల పథకాలు, రకరకాలైనటువంటి నీటి వనరుల పథకాలు ఉన్నాయి. వీటి వల్ల మామూలుగా నీరు కాలుష్యం అవుతే ఏమవుతుంది, వ్యాధులకు గురవుతాము. అదేవిధంగా భౌతిక మార్పులకు కూడా కారణాలు అవుతున్నాయి. నీటి వనరుల పథకాలు ఉన్నప్పటికీ మన దగ్గర చాలా వరకు హైదరాబాదులో నీళ్ల శాతం తగ్గిపోయింది. భూమిలో ఉన్నటువంటి నీటి వనరులు తగ్గిపోయాయి, కాలుష్యానికి కారణం అవుతున్నాయి. ఎందువల్ల అంటే పరిశ్రమల వల్ల, రకరకాలైనటువంటి ఉద్గారాల వల్ల, రసాయనాలు పరిశ్రమల నుంచి వచ్చే నీటి వల్ల. అదేవిధంగా నగరీకరణ, పారిశ్రామికీకరణ, ఈ రెండు కూడా ముఖ్య కారణాలు. నగరాలు ఎక్కువ పెరుగుతూ పోతున్నాయి. అదేవిధంగా పరిశ్రమలు ఎక్కువ అవడం వల్ల జనసాంద్రత అనేది ఒకే ప్రదేశంలో ఎక్కువ ఉంటుంది. అందువల్ల గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, నేల కాలుష్యం అనేవి జరుగుతూ ఉన్నాయి.
తగిన ప్రమాణాలతో మనం పర్యావరణాన్ని అభివృద్ధి చేయాలి. ఈ సమస్యలన్నిటిని పరిష్కరించగలగాలి. ఈ ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమస్యలు, సవాళ్ళు ఏంటో తెలుసుకుందాం. అంటే పర్యావరణాన్ని అభివృద్ధి చేయడానికి చాలా రకాలైనటువంటి సవాళ్ళని మనం ఎదుర్కోవాలి. మొదటిది చూస్తే నీటి సరఫరా, పారిశుద్ధ్యం. పెరిగే జనాభాను అనుసరించి నీటి సరఫరా అందరికీ అందచేయాలి. మంచినీళ్ళు అందరికీ కావాలి కదా, ప్రతి ఒక్కరికి మంచినీటి సరఫరా ఉండాలి. పారిశుద్ధ్యం, ఈ మురుగునీరు వెళ్ళటానికి సరి అయినటువంటి ప్రణాళికలు ఉండాలి. ఇది చాలా పెద్ద సవాలు. మన దగ్గర హైదరాబాద్లోనే చూసినట్లయితే వర్షం వస్తే అన్ని రోడ్ల మీదే నీళ్లు ఉంటున్నాయి. అవి ఎక్కడ ఇంకడానికి ప్రదేశం లేదు. ఆ పారిశుద్ధ్యం మంచిగా ఉండడం లేదు. అంటే దీనికి నివారించడానికి తగిన చర్యలు చేపట్టడం జరుగుతోంది. ఇంకా మనం ఈ పారిశుద్ధ్య పద్ధతుల్ని చాలా చక్కగా చేయగలగాలి, పెరిగే జనాభాకు అనుకూలంగా. ఇంకా కొన్ని సంవత్సరాలలో చాలా జనాభా మనకు పెరిగిపోతుంది కాబట్టి వాళ్లకు అందరికీ కూడా ఈ పెరిగే జనాభాను అనుసరించి నీటి సరఫరా, పారిశుద్ధ్య చేయగలగాలి. అదేవిధంగా విద్యుత్ శక్తి పరిశ్రమలు 2030 సంవత్సరాల నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ ఉత్పత్తి పెరగాలి, విద్యుత్ శక్తి ఉత్పత్తి పెరగాలి. అదేవిధంగా పరిశ్రమలు కూడా పెరగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ జీవించడానికి, జీవనానికి సరిపడినటువంటి సంపాదన కావాలి కదా తను బ్రతకడానికి. కాబట్టి నిరుద్యోగ సమస్య ఉండకుండా ఉండాలి అంటే కొన్ని రకాలైనటువంటి పరిశ్రమలు కూడా మనం ఏర్పాటు చేయగలగాలి. రోజు రోజుకి జనాభా పెరుగుతోంది, దానికి తగ్గట్టు నిరుద్యోగం కూడా పెరుగుతోంది. అందరి అవసరాలు తీర్చడానికి మనం ఉద్యోగ కల్పన కావాలి అంటే పరిశ్రమలు పెట్టడం చేయాలి, పరిశ్రమల స్థాపన కావాలి. అదేవిధంగా విద్యుత్ శక్తిని కూడా ఉత్పత్తి పెంచాలి. విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమల్లో గాలి కాలుష్య కారకాలన్నిటినీ తగ్గించాలి. అంటే పరిశ్రమల నుంచి వచ్చే గాలి మళ్ళీ మనం ఫిల్టర్ చేసేసి వాతావరణంలోకి వదలాలి. అలా చాలా పరిశ్రమలు చేయట్లేదు. గాలిని కానీ నీటిని కానీ పరిశ్రమల నుంచి బయటకి వాతావరణంలోనికి వదిలేటప్పుడు ఫిల్టర్లను యూజ్ చేసి వాటిని మళ్ళీ తిరిగి శుద్ధి చేసి వాతావరణంలోకి గాలిని అదేవిధంగా నీటిని వదలగలగాలి. అంతే ఈ విధంగా కాలుష్య కారకాలని 90% తగ్గిస్తే తప్పితే మనం ముందు తరాల వాళ్ళకి మంచి నీటిని, మంచి నేలను, మంచి గాలిని అందించలేము. ఇవన్నీ సహజ వనరులు, వీటిని మనం పాడు చేయకుండా పరిరక్షించాలి. ఈ కాలుష్య కారకాల ఎమిషన్ని తగ్గించడానికి సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. మన దేశంలో కూడా ఈ ఎమిషన్ని తగ్గించడానికి చాలా రకాలైనటువంటి చట్టాలను చేశారు. కాలుష్య కారకాలన్నింటినీ తగ్గించగలగాలి. కాలుష్య నిర్మూలన చేయాలి, కాలుష్యాన్ని తగ్గించాలి. అదేవిధంగా పారిశుద్ధ సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా బాగా అభివృద్ధి చెందింది. ఈ వ్యర్థ పదార్థాల రీసైక్లింగ్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన వాటిని మనం ఉపయోగించాలి. మొదటగా అభివృద్ధి చెందటమే కాదు, వాటిని ఉపయోగించి మన పరిసరాలలో, మన చుట్టుపక్కల వాతావరణంలో వీటన్నిటినీ తగ్గించగలగాలి, కాలుష్యాన్ని తగ్గించగలగాలి. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, నేల కాలుష్యం, వీటన్నిటినీ ఈ సాంకేతికతను ఉపయోగించి మనం అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ఆహారోత్పత్తి, ఇది కూడా మన ముందున్నటువంటి సవాలు. ముందు తరాల వాళ్లకు ముఖ్యమైన సవాల్ ఇది ఆహారోత్పత్తి. పెరిగే జనాభాకు అనుకూలంగా అనుసరించి మనం ఆహారాన్ని ఉత్పత్తి చేయగలగాలి. ప్రపంచం మొత్తం మీద 2030 నాటికి పప్పు ధాన్యాల ఉత్పత్తి రెట్టింపు చేయాలి. అదేవిధంగా ఈ ఉత్పత్తి పెంచాలంటే కొంత సహజ ఎరువుల్ని వాడాలి, కొంత క్రిమిసంహారక మందుల్ని ఉపయోగించి ఉత్పత్తి పెరిగేటట్లు చేయగలిగితేనే మనం పెరిగే జనాభా దాటికి తట్టుకోగలుగుతాం. అంటే ఆహార ఉత్పత్తిని పెంచగలగాలి. తర్వాత వ్యవసాయానికి ఉపయోగించే నీటి సరఫరా కూడా పెరగాలి. ఇప్పటికే మన నీటి వనరులు చాలా వరకు తగ్గిపోయాయి. నీటి సరఫరా పెరగాలి వ్యవసాయానికి. అంటే రైతులకు మనం మంచిగా నీళ్ళు సరఫరా చేయగలిగితే పంటలు బాగా పండుతాయి, ఉత్పత్తి పెరుగుతుంది. ఈ సమస్యలన్నిటినీ మనం చూసినట్లయితే
కొన్ని రకాలైనటువంటి పరిష్కారాల ద్వారా వీటిని పరిష్కరించవచ్చు. ఏ విధంగా అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, ఇది ఒక పద్ధతి. పెస్ట్లు అంటే రకరకాలైనటువంటి క్రిమి సంహారకాలను చల్లుతున్నాం, చల్లకోకుండా అన్నిటికీ కలిపి ఒకే రకమైనటువంటి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ చేయగలగాలి. వ్యవసాయ అడవుల్ని కూడా మనం పెంచాలి, పరిరక్షించాలి. పైరుని కూడా సమన్వయంతో వేయగలగాలి. వేసిన పంటని మళ్ళీ మళ్ళీ వేస్తే భూమి నిస్సారం అయిపోతుంది. అలా కాకుండా ఒక పంటల మార్పిడి పద్ధతి, పశు సంపదను నిర్వహించడం, ఈ విధంగా చేయడం ద్వారా పంటల యొక్క ఉత్పత్తిని పెంచవచ్చు. సో సమన్వయ పైరుల్ని ఉంచాలి. తర్వాత ఈ పర్యావరణ అభివృద్ధి పరిరక్షణలో ఉపాధ్యాయుల పాత్ర గురించి తెలుసుకుందాం. ఉపాధ్యాయుడు చాలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ దేశాభివృద్ధికైనా ఎటువంటి అభివృద్ధికైనా తోడ్పడతాడు. ఎందుకంటే ఉపాధ్యాయుడు విద్యార్థులందరికీ మార్గదర్శకుడు. ఉపాధ్యాయుడే కదా అన్ని రకాలటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళని తయారు చేసేది. ఒక డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా అందరూ విద్యార్థులు ఎవరి దగ్గర నేర్చుకుంటారు చదువు? ఉపాధ్యాయుడి ద్వారానే. కాబట్టి ఉపాధ్యాయుడు ఈ మార్గదర్శకుడుగా ఉండి ఈ పర్యావరణ అభివృద్ధి పరిరక్షణలో తన యొక్క పాత్రను సమర్థవంతంగా నిర్వహించాలి. పర్యావరణ బోధనలో ఉపాధ్యాయుడు కృతనిశ్చయుడుగా ఉండాలి. ఉపాధ్యాయుడు ఉన్నట్లయితే ఉపాధ్యాయుడు ఈ లక్ష్యాల్ని చాలా చక్కగా చేరుకోగలుగుతాడు. ఎప్పుడు తను కృతనిశ్చయంతో ఉండి ఈ లక్ష్యాల్ని విద్యార్థుల ద్వారా చేరుకోగలిగేటట్లు చేయాలి. పర్యావరణం గురించి అవసరమైన సమాచారాన్ని సేకరించి విద్యార్థులతో చర్చించాలి. అంటే ఎక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమేమైతే ఉన్నాయో, పర్యావరణంలో ఏమేమి సమస్యలు వచ్చాయో వాటిని ఏ విధంగా పరిష్కరించవచ్చో వీటన్నిటి గురించి విద్యార్థులతో ఉపాధ్యాయుడు మొదటగా సమాచారాన్ని సేకరించాలి. సేకరించిన తర్వాత వాళ్ళతో చిన్న చిన్న గ్రూపులుగా చేసి గ్రూప్ డిస్కషన్స్ లాంటివి చేయడం, ప్రాజెక్టులు అప్పచెప్పడం, ఇవన్నీ చేయడం ద్వారా విద్యార్థులనే సొంతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఆ సమస్యని పరిష్కరించే దిశగా ప్రోత్సహించగలగాలి. అంటే పర్యావరణంలో ఉన్నటువంటి సమస్యల గురించి సమాచారాన్ని మొదట సేకరించిన తర్వాత విద్యార్థి వాటిని చర్చించి ఆ సమస్యల యొక్క పరిష్కారానికి తగినటువంటి సూచనలను చేయగలగాలి. కారణాలను కనుక్కోవాలి, ఆ సమస్యని పరిష్కరించడానికి పూనుకోవాలి. అంటే అతని యొక్క వైఖరిని, విద్యార్థి యొక్క వైఖరిని మార్చి పర్యావరణ పరిరక్షణకు ఉపయోగించేటట్లు చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు ప్రాజెక్టులు అప్పచెప్పేసి వాటిని ఏం చేయాలి? ఉపాధ్యాయుడు పర్యవేక్షించాలి. ఎంతవరకు విద్యార్థులు ఈ పని చేయగలుగుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి గాలి కాలుష్యము, నేల కాలుష్యం, నీటి కాలుష్యం, ఈ సమస్యల్ని విద్యార్థి అవగాహన చేసుకున్నాడా? అవగాహన చేసుకోవడానికి వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు విద్యార్థులకు ఇవ్వాలి. అవగాహన చేసుకున్న తర్వాత వాళ్ళలో నైపుణ్యాన్ని పెంపొందించి తార్కికమైన ఆలోచనలను, విభిన్నమైనటువంటి ఆలోచనలను పెంపొందించినట్లయితే విద్యార్థి సమస్యకి పరిష్కారాన్ని కనుగొనగలడు. ఈ విధంగా ఉపాధ్యాయుడు తన యొక్క ప్రవర్తన, స్వభావం విద్యార్థులకు ప్రామాణికంగా ఉండాలి. అదేవిధంగా మామూలుగా చూసినట్లయితే సాంప్రదాయ పద్ధతులు ఏం చేస్తాము? తరగతి గదికి వెళ్తాము, మన పాత్ర ఎంతవరకు పాఠం చెప్పేస్తాం, బయటకు వస్తాం. కానీ ఈ పర్యావరణ విద్య గురించి చెప్పేటప్పుడు ఉపాధ్యాయుని పాత్ర విప్లవాత్మకంగా ఉండాలి. అంటే ఉపాధ్యాయుడు ఆ సమస్యకి పరిష్కారాన్ని విద్యార్థుల చేత పరిరక్షించగలగాలి. సాంప్రదాయ పద్ధతిలో మామూలుగా ఉపాధ్యాయుడి పాత్ర ఏంటి? తరగతి గదిలోకి వెళ్తాము, పాఠం చెప్తాం, వచ్చేస్తాం. లేదా ప్రచారకుడి పాత్ర, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్తాం. కానీ పర్యావరణ విద్యలో ఉపాధ్యాయుడి పాత్ర విప్లవాత్మకంగా ఉండాలి. అంటే ఆ పనిని, ఆ సమస్యని పరిష్కరించేటట్లు ఉండాలి. ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులతో పాటు పాల్గొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి సమస్యల్ని, పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించే విధంగా ఉండాలి. ఈ ఉపాధ్యాయుడు ఏం చేయాలి? విద్యార్థులను జట్లుగా చేసి కొన్ని కృత్యాలను వాళ్ళకి ఇచ్చి వాటిని నిర్వహించేటట్లు
చేయాలి. విద్యార్థి పరిసరాల్లోకి వెళ్ళి తన చుట్టూ ఉన్న సమాజంలోనికి వెళ్ళి తన పాఠశాల చుట్టూ ఉన్నటువంటి సమస్యల్ని, సమాజంలో ఉన్నటువంటి ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించేటట్లు చేయాలి. అందుకని ఉపాధ్యాయుడి పాత్ర చాలా ముఖ్యమైనది పర్యావరణ విద్యలో. అదేవిధంగా ఉపాధ్యాయుని ద్వారా విద్యార్థులు ఏం చేయాలి? జ్ఞానాన్ని పెంపొందించుకొని ఆ సమస్యల పట్ల అవగాహన కలిగి, ఇన్సైట్ అంతర్దృష్టిని కలిగి, విలువల్ని కలిగి ఉండాలి. కలిగిన తర్వాత వీళ్ళ యొక్క వైఖరి మార్చడం వల్ల ప్రవర్తనా విధానం కూడా మారుతుంది. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులని ఆ విధంగా ఆ దిశలో ప్రోత్సహించగలగాలి ఈ పర్యావరణ విద్య ద్వారా. పర్యావరణ విద్యలో ఉపాధ్యాయుడు కొన్ని బోధనా పద్ధతులను పాటిస్తూ వారితో చర్య జరిపి, అంటే ఇటువంటి పనులు, మంచి పనులు చేస్తే మనకు ఏమవుతుంది, ఏం జరుగుతుందో విద్యార్థికి అవగాహన కల్పించి ఉత్ప్రేరకుడిగా కొత్త పాత్ర ప్రోత్సహించాలి, కొత్త పాత్ర పోషించాలి. విద్యార్థిని ప్రోత్సహించాలి. ఉత్ప్రేరకుడు అంటే వాళ్ళని మోటివేట్ చేయగలగాలి ఈ సమస్యల్ని పరిష్కరించడానికి, ఆ దిశగా వాళ్ళ యొక్క వైఖరిని మార్చుకోవడానికి అనుగుణంగా విద్యార్థిని ప్రోత్సహించాలి ఉపాధ్యాయుడు. ఈ ఉపాధ్యాయుడు కూడా ఈ పర్యావరణం గురించి కొన్ని పనులు చేయాలి. చేయవలసిన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. ఉపాధ్యాయుడు యొక్క విధి, పర్యావరణాన్ని పరిరక్షించడంలో ఉపాధ్యాయుడి విధి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సమాచారాన్ని ఎన్నుకోవాలి. సమాచారాన్ని అంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో ఏ సమస్యను ఎన్నుకొని మనం పరిరక్షించాలి పర్యావరణాన్ని, లేకపోతే ఈ సమస్యని పరిరక్షించాలి. అంటే ఏ సమస్యను తీసుకోవాలో, ఎన్నిక చేయాలో ముందుగా ఉపాధ్యాయుడే గుర్తించాలి. ఇది గుర్తించాలి అంటే సమాచారాన్ని తెలుసుకోవాలి, సమాచారాన్ని సేకరించాలి. సేకరించిన తర్వాత వడపోసి ఏ సమస్యని విద్యార్థుల చేత సులభంగా పరిష్కరించగలుగుతామో దాన్ని ఎన్నుకోవాలి. అదేవిధంగా ఆధునిక పర్యావరణ జ్ఞానంతో సంబంధం కలిగి ఉండాలి. ఇటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ఏవేవి ఉన్నాయి, ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి, ఏం సాంకేతికత అభివృద్ధి చెందిందో ఈ పర్యావరణం జ్ఞానం కలిగి ఉండాలి. ఆధునికంగా వచ్చినటువంటి విషయాలు ఏమున్నాయో వాటికి సంబంధించిన జ్ఞానం కూడా ఉపాధ్యాయుడు కలిగి ఉండాలి. అదేవిధంగా ఒక సహకార వ్యవస్థని స్థాపించాలి. సమాజంతో, విద్యార్థులతో, అందరితో కలిసి పనిచేసేటటువంటి ఒక సహకార వ్యవస్థని కలిగి ఉండాలి. విద్యార్థులకు జట్టు పని ఇవ్వాలి. అదేవిధంగా ప్రాజెక్టు పని ఇచ్చి వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో పర్యవేక్షణ చేయాలి. కాబట్టి పర్యావరణ విద్యను బోధించే ప్రతి ఉపాధ్యాయుడు ఈ పర్యావరణం పట్ల అవగాహన కలిగి, అటువంటి తత్వం ఉండి, అంటే పర్యావరణాన్ని పరిరక్షించగలిగేటటువంటి తత్వం కలిగి జీవితాన్ని గడపడం చేయాలి. పర్యావరణ పరిరక్షణకు, అభివృద్ధికి కొన్ని కృత్యాల్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. వ్యక్తిగత కృత్యాలు, పరిశుభ్రత పాటించడం, పాఠశాల, తరగతి పరిసరం, సమాజంలో వ్యక్తుల పరిశుభ్రతలకు కార్యక్రమాల్ని నిర్వహించగలగాలి. పర్యావరణ పరిరక్షణకు, అభివృద్ధికి తగిన చర్యలు ఏం చేయాలంటే వ్యక్తిగత కృత్యాలు ఉండాలి. ప్రతి వ్యక్తి తన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో పరిశుభ్రతని పాటించాలి. అదేవిధంగా పాఠశాలలో, తరగతి గదిలో పరిశుభ్రతని పాటించాలి. అదే పరిసరాలలో, సమాజంలో వ్యక్తుల పరిశుభ్రతకు తగినటువంటి అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించగలగాలి. అంటే తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్ని ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంచుకోవడానికి, ఇప్పుడు మనం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తున్నాం కదా, ఇది ఎప్పుడో చెప్పారు, మనం కానీ పాటించడం లేదు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని అందరూ చేయగలిగేటట్లు మనం కార్యక్రమాన్ని నిర్వహించాలి. పాఠశాల ఆవరణ, తరగతి గది, స్థానిక పరిసరాలు ఇవన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. పర్యావరణంలో ఉన్నటువంటి జీవ వ్యవస్థల గురించి వివరించాలి. విద్యార్థికి అర్థమయ్యేటట్లు. మనమే కాదు, మనిషి సుపీరియారిటీ అనుకుంటాడు. మనం ఏం చేస్తాము, మనమే లీడరు, మనం ఏమైనా చేయొచ్చు అనుకుంటాం. గాలి కాలుష్యం చేసాం, నీరు కాలుష్యం అయిపోయింది, నేల కాలుష్యం, అన్ని రకాలైనటువంటి కాలుష్యం
బారిన వివిధ రకాలైనటువంటి జీవులు కూడా పడుతున్నాయి. రకరకాలైనటువంటి జీవులు చనిపోవడం జరుగుతోంది. కాబట్టి ఆ జీవ వ్యవస్థలన్నిటి గురించి విద్యార్థికి అవగాహన కల్పించాలి. అదేవిధంగా జంతు ప్రదర్శనశాలలని, ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రాలని సందర్శించి అక్కడ పర్యావరణాన్ని, అవి నివసించే పరిస్థితులు ఎలా ఉన్నాయో అటువంటివి మనం కూడా కల్పించగలిగితే ఆ జీవుల్ని రక్షించగలుగుతామన్నటువంటి అవగాహన కార్యక్రమాల్ని విద్యార్థికి కలుగజేయాలి. అదేవిధంగా మనకు చాలా పులుల సంరక్షణ కేంద్రాలు, జింకల సంరక్షణ కేంద్రాలు, మొసళ్ళ సంరక్షణ కేంద్రాలు, నెమళ్ళ సంరక్షణ కేంద్రాలు, పక్షుల సంరక్షణకు రకరకాలైనటువంటి సంరక్షణ కేంద్రాలు, చట్టాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయడం జరిగింది. వీటన్నిటి పట్ల ఈ పర్యావరణ విద్యలో మనం విద్యార్థికి అవగాహన కల్పించినట్లయితే విద్యార్థి ముందు తరాల వాళ్ళ కోసం వీటన్నిటిని పరిరక్షించగలుగుతాడు, తన యొక్క వైఖరిని మార్చుకోగలుగుతాడు, పర్యావరణాన్ని పరిరక్షించడానికి కావలసిన చర్యలు తీసుకోవడానికి విద్యార్థికి అవగాహన ఏర్పడుతుంది. ఈ పర్యావరణం నష్టానికి గల కారణాలు కూడా విద్యార్థికి మనం వివరించగలగాలి. నేలకోత ఎలా విధంగా ఏర్పడుతుంది, మనకు ఎందుకు వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువ రావడం లేదు, భూమి ఎందుకు నిస్సారమైపోతుందో వీటన్నిటి కారణాలని విద్యార్థిని కూడా కనుక్కోమనాలి. ఈ కారణాలన్నింటినీ తెలుసుకోవడం ద్వారా విద్యార్థి తన వైఖరిని మార్చుకోగలుగుతాడు. పాఠశాలల్లో, పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమాలని మనం చేయాలి. వాటిల్లో విద్యార్థి పాల్గొనేటట్లు చేయాలి. వన మహోత్సవాల్లో పాల్గొనాలి. బడిలో తోటను పెంచాలి. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి అంశాలపైన విద్యార్థికి అవగాహన కార్యక్రమాలని కల్పించడానికి పర్యావరణ ప్రయోగశాలను కూడా ఏర్పాటు చేయాలి ప్రతి పాఠశాలలో. పర్యావరణ పాఠశాల చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఉపాధ్యాయుడు, విద్యార్థులు అందరూ కలిసి చాలా వరకు సమస్యల్ని పరిష్కరించగలుగుతారు. పాఠశాలలో ఉపాధ్యాయుల తర్వాత పర్యావరణం యొక్క బాధ్యత ఎవరిపై ఉంటుందంటే విద్యార్థులపైనే ఉంటుంది. కాబట్టి పాఠశాలలో బడి తోట పెంచాలి. ప్రతిదినం ఏదో ఒక యాక్టివిటీని విద్యార్థుల చేత కృత్యాల్ని చేయించగలగాలి ఈ పర్యావరణానికి సంబంధించినవి. వాటిలో అదేవిధంగా ప్రదర్శనకు అటువంటివన్నిటిని ఉంచాలి. అంతకుముందు రోజు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన వాటన్నిటిని ప్రదర్శనకు తర్వాత రోజు ఉంచినట్లయితే అందరి విద్యార్థులకు అవగాహన కలుగుతుంది. పాఠశాలలో పర్యావరణ మహోత్సవాలు జరపాలి. ప్రతి సంవత్సరం మనం జూన్ 5వ తారీఖున పాఠశాలల్లో ఈ పర్యావరణ మహోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నాం. చెట్లు నాటే కార్యక్రమాలని చేస్తున్నాం. ప్రభుత్వం ద్వారా కూడా చాలా రకరకాలైనటువంటి మొక్కల్ని మనం వన మహోత్సవంలో కార్యక్రమంలో చేస్తున్నాం. రకరకాలైన మొక్కల్ని నాటడం జరిగింది. 1972లో స్వీడన్ రాజధాని అయినటువంటి స్టాక్హోమ్లో తొలిసారిగా పర్యావరణ సమావేశం జరిగింది. ఇటువంటి ప్రశ్నలు మీకు ఎగ్జామ్లో అడగవచ్చు. ఎప్పుడు జరిగింది? మొట్టమొదటి పర్యావరణ సమావేశం స్వీడన్లోని స్టాక్హోమ్లో 1972లో తొలిసారిగా ఈ పర్యావరణం సమావేశం జరిగింది. అప్పుడు ఏమని చెప్పారంటే ప్రతి పాఠశాలల్లో ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రయోగశాలల్ని ఏర్పాటు చేయాలి. ఈ పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ప్రముఖ పాత్ర పోషించాలి, ప్రభుత్వం యొక్క పాత్ర ఉండాలి అని చెప్పారు. అప్పట్లో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశ ప్రధానిగా ఉన్నారు. 1972లోనే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ కోఆర్డినేషన్ని ప్రారంభించడం జరిగింది. అంటే అంకురార్పణ 1972లోనే జరిగిన మనం ఇన్ని సంవత్సరాలు కూడా అభివృద్ధికి చర్యలు తీసుకోలేదు. ఈ పర్యావరణ పరిరక్షణకు చర్యలు చాలా తక్కువ తీసుకోవడం జరిగింది. 1980లో తివారీ కమిటీని ఏర్పరిచారు. దీని ఫలితంగా మనకు పర్యావరణ విభాగం ఏర్పడడం జరిగింది. ఈ పర్యావరణ విభాగ కేంద్రంలో ఏం చేశారంటే రకరకాలైనటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రోగ్రాముల్ని, ప్రణాళికల్ని చేయడం జరిగింది. 1985లో ఈ విభాగాన్ని తీసుకెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ తీసుకెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో విలీనం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా కాలుష్య నియంత్రణ మండలిని ఏర్పాటు చేశారు, పర్యావరణ విభాగాలను ఏర్పాటు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా మనకు అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది.
ఒక పరిశ్రమను స్థాపించాలంటే ఆ ప్రదేశంలో నివసించే ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వం ఈ పరిశ్రమలను నెలకొల్పడం వల్ల ఏర్పడేటటువంటి కష్ట నష్టాల్ని మామూలుగా తెలియజేయాలి. దీన్ని పబ్లిక్ హియరింగ్ అంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క క్షేమాన్ని, వాళ్ళ యొక్క జీవనాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమేమి కష్టాలు వస్తాయి, ఏం నష్టాలు వస్తాయి, ఏం కాలుష్యం అవుతుందో ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ పబ్లిక్ హియరింగ్ని కాలుష్య నియంత్రణ మండలి చక్కగా నిర్వహించాలి. ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే మొట్టమొదటిగా చేయవలసిన అంశం ఇది, పబ్లిక్ హియరింగ్కి వెళ్ళాలి. ఈ విధంగా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు పరిశ్రమల గురించిన అవగాహన, లాభ నష్టాల గురించి తెలుసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క పాత్రే కాకుండా ప్రభుత్వేతర సంస్థలు చాలా కూడా పనిచేస్తున్నాయి. 1989వ సంవత్సరంలో వరల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ వీళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వేతర సంస్థలు ఏమేమి ఉన్నాయో ఒక డైరెక్టరీని విడుదల చేశారు. ఇందులో 850 ప్రభుత్వేతర సంస్థలు మన దేశంలో పనిచేస్తున్నాయి. అటువంటి సంస్థలన్నిటినీ మనం కలుపుకొని ప్రభుత్వంతో చాలా రకాలైనటువంటి సంస్థలు పర్యావరణాన్ని పరిరక్షించగలుగుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పర్యావరణ సంస్థ, అటవీ మంత్రిత్వ శాఖ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే జాగృతి, అవేర్నెస్ ప్రోగ్రాముల్ని, ప్రచారాల్ని అనేక రకాలైనటువంటి సంస్థలు చేపట్టడం జరిగింది. ఈ అటవీ శాఖ, పర్యావరణ శాఖ వీళ్ళందరూ చేసేటటువంటి ప్రచార కార్యక్రమాల్ని ఎన్జిఓస్ కూడా, ప్రభుత్వేతర సంస్థలు కూడా చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గిరిజన సంక్షేమ చర్యలు, స్త్రీలకు సంబంధించినటువంటి సంక్షేమ చర్యలు, అభివృద్ధి మరియు మనుషుల్లో, పౌరుల్లో పరిరక్షించేటటువంటి పరిజ్ఞానాన్ని అందరికీ పంచడానికి సహాయపడుతున్నాయి. మన చుట్టూ ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థల మీద, కాలుష్యం మీద గురించిన అవగాహన కార్యక్రమాల్ని మనం అందరికీ అందించడానికి సహాయపడుతున్నాయి ఈ ప్రభుత్వేతర సంస్థలు. ఈ ప్రభుత్వేతర సంస్థలు పర్యావరణం కోసం చేపట్టే కార్యక్రమాలు ఏమున్నాయంటే యాంటీ పొల్యూషన్, కాలుష్యాన్ని ఏ విధంగా నివారించాలి, అడవుల్ని నరికివేయకుండా వ్యతిరేక ఉద్యమాలను చేపట్టడం జరుగుతుంది, నర్మదా బచావో ఇటువంటి కార్యక్రమాలన్నిటినీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు ఏమున్నాయంటే ఎర్త్ స్కాన్ అనేటువంటి సంస్థ ఉంది. అదేవిధంగా కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ డేంజర్డ్ స్పీసీస్, తర్వాత ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, యూరోపియన్ ఎకానమిక్ కమ్యూనిటీ, హ్యూమన్ ఎక్స్పోజర్ అసెస్మెంట్ యాక్షన్. ఈ విధంగా మనకు కొన్ని అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ యూనియన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేషనల్ రెజ్యూమ్, ఇంటర్నేషనల్ మెరైన్ కన్సల్టేటివ్ ఆర్గనైజేషన్, అంటే సముద్రాలని పరిరక్షించాలి, అదేవిధంగా నేచర్ని పరిరక్షించాలి అనేటటువంటి ప్రోగ్రాములు వీటన్నిటిని చేయడానికి అంతర్జాతీయ సంస్థలు అన్నమాట ఇవన్నీ. సౌత్ ఏషియా కోఆపరేటివ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో ఇవన్నీ అంతర్జాతీయ సంస్థలు ఈ పర్యావరణాన్ని అభివృద్ధి చేయడానికి, పరిష్కరించడానికి సమస్యల్ని తోడ్పడటం జరుగుతోంది. యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్, అదేవిధంగా వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్, ఎర్త్ వాచ్ ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ ఎర్త్, మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ ఇవన్నీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏమేమి మన దగ్గర పనిచేస్తున్నాయో వాటి గురించి కూడా సంక్షిప్తంగా తెలుసుకుంటే బాగుంటుంది. యాక్షన్ ఫర్ వాటర్ డెవలప్మెంట్, ఈ సొసైటీ మైసూర్ సొసైటీ బెంగళూరులో ఉంది. ఆల్ ఇండియా ఎన్వైరన్మెంట్ సొసైటీ డెహ్రాడూన్లో ఉంది. అలహాబాద్ యూత్ ఫోరం ఫర్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అండ్ కన్జర్వేషన్ ఇది కూడా అలహాబాద్లో ఉంది. అసోసియేషన్ ఆఫ్ కన్జ్యూమర్స్ యాక్షన్ ఆన్ సేఫ్టీ అండ్ హెల్త్ ఇది ముంబైలో ఉంది. బైరాంపూర్ ఎన్వైరన్మెంటల్ యాక్షన్ గ్రూప్ బీఈఏజే బెగా ఇది కూడా బైరాంపూర్లో ఉంది ఈ సంస్థ కూడా. ఇవన్నీ కూడా ఎన్జిఓస్, వీళ్ళందరూ పర్యావరణ విద్య కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్నారు. బీహార్ ఎన్వైరన్మెంటల్ అసోసియేషన్ ఎకాలజీ రీసెర్చ్ ల్యాబొరేటరీ రాంచీలో ఉంది.
అదేవిధంగా బయోస్పియర్ మీరట్లో ఉంది. సెంట్రల్ హిమాలయ ఎన్వైరన్మెంటల్ అసోసియేషన్ మేరట్లో ఉంది. అహ్మదాబాద్లో సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ ఉంది. సెంటర్ ఫర్ పొల్యూషన్ అండ్ రేడియేషన్ స్టడీస్, అదేవిధంగా చిప్కో ఇన్ఫర్మేషన్ సెంటర్ తెహరీ గర్వాల్ అక్కడ ఉంది. దెన్ డేటా సెంటర్ ఫర్ నేషనల్ రిసోర్సెస్ బెంగళూరులో ఉంది. ఇకో సొసైటీ ఇండోర్లో ఉంది. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ ఇది మదురైలో ఉంది. ఎన్వైరన్మెంట్ స్టడీ గ్రూప్ వారణాసి, ఎన్వైరన్మెంట్ ఫారెస్టరీ గ్రూప్ త్రివేంద్రం. ఈ విధంగా రకరకాలైనటువంటి జాతీయ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్నాయి. ఫ్లోరా ఫానా ఇండియా ఇది FFI కలకత్తాలో ఉంది. నేషనల్ సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ ట్రీస్ని పరిరక్షించడం అన్నమాట. ఇది ముంబైలో ఉంది, మొక్కల్ని పరిరక్షించేది. గోరఖ్పూర్ ఎన్వైరన్మెంటల్ యాక్షన్ గ్రూప్ ఇది గోరఖ్పూర్లో ఉంది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లిమ్నాలజీ అండ్ ఓషనోగ్రఫీ ఆఫ్ నేచర్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇది ఢిల్లీలో ఉంది. ఓషనోగ్రఫీ అంటే సముద్రాల గురించి తెలియజేయడం అని. తర్వాత ఇండియన్ సొసైటీ ఆఫ్ నేచర్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇది లుధియానాలో ఉంది. దెన్ మౌంటైన్ ఇకో కన్జర్వేషన్, మౌంటైన్ని కూడా ఎలా ప్రొటెక్ట్ చేయాలంటే పర్వతాలని ప్రొటెక్ట్ చేయడం, ఈ సంస్థ జమ్మూలో ఉంది. నేషనల్ ఎన్వైరన్మెంట్ అసోసియేషన్ బరోడాలో ఉంది. నేషనల్ సొసైటీ ఫర్ పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్, పొల్యూషన్ నుంచి మనం ఏ విధంగా పరిసరాలను పరిరక్షించాలో దానికి తోడ్పడేటటువంటి సంస్థ రాంపూర్లో ఉంది. పీపుల్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సొసైటీ మనకు విశాఖపట్నంలో ఉంది. సొసైటీ ఫర్ క్లీన్ ఎన్వైరన్మెంట్ బాంబేలో, అదేవిధంగా సొసైటీ ఫర్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇన్ కేరళ, సొసైటీ ఫర్ రూరల్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ అనంతలాగ్లో ఉంది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఇండియా అహ్మదాబాద్, న్యూఢిల్లీ, వదోదర, బెంగళూరు ఈ 4 చోట్ల ఈ వరల్డ్ లైఫ్ కన్జర్వేషన్ గురించి పాటుపడే సంస్థలు ఉన్నాయి. సో మనం వివిధ రకాలైనటువంటి సంస్థలు పర్యావరణ విద్య యొక్క లక్ష్యాలు, ఉపాధ్యాయుడు ఏం చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి, తమ వంతు కృషి ఏ విధంగా చేయాలి అన్న వాటి గురించి తెలుసుకున్నాం. విద్యార్థికి కూడా జ్ఞానం కలిగించాలి, అవగాహన కలిగించాలి. విభిన్నమైనటువంటి ఆలోచన దృక్పథాన్ని కనుక మనం విద్యార్థిలో పెంపొందించగలిగినట్లయితే పర్యావరణంలో ఏర్పడ్డటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా తన వంతు ప్రయత్నాన్ని చేస్తాడనడంలో సందేహం లేకుండా మనం చెప్పవచ్చు. కాబట్టి పర్యావరణ విద్య అన్నది పర్యావరణంలో ఏర్పడే సమస్యల్ని పరిష్కరించడానికి తోడ్పడగలిగేటట్లు ఉండాలి. ఉపాధ్యాయుడిగా మన యొక్క బాధ్యత ఈ సమస్యల పరిష్కారానికి చాలా ఉంది. కాబట్టి పర్యావరణ విద్య గురించి మనం తెలుసుకోవాలి. పర్యావరణంలో సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించగలగాలో మనం తెలుసుకున్నాం. దానికి సంబంధించినటువంటి సంస్థల గురించి తెలుసుకున్నాం.